అమ్మగారు 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 భలే భలే విషయం భలే భలే విషయం. సుబ్బులు, నువ్వు భలే భలే విషయం అన్నప్పుడల్లా నా గుండె గబగబా కొట్టుకుంటుంది. ఊళ్ళో ఉన్న వెధవ కబుర్లన్నీ నీకు భలే భలే విషయాలే. ఇది వెదవ కబురు కాదమ్మగారు, పెళ్లి కబురు. అబ్బా, నువ్వు వెళ్ళి పిండి రూపమే. ముందు నా తల మీద ఈ బరువు దింపితే గాని నేను ఏ పని చేయలేను అమ్మగారు. చెప్పు. పోస్ట్ పేరు పాపారా కూతురు వాచ్పేరు వరహాల గారు కొడుకుతో లేచిపోయిందమ్మా. వాళ్ళెవళ్ళో లేచిపోతే అది నీకు శుభవార్త అంటే? ప్రేమ కోసం వాళ్ళు అంత పని చేస్తే అది శుభవార్త కదటమ్మా. నోరు మూసుకుని వెళ్ళి పిండి రూపమే. అట్టాగే అమ్మా. ఏటా దూకుడు కళ్ళు పట్టలేదు. అమ్మగారండి పాలు. ఒరే అప్పుడు నీ పెళ్ళంతా చచ్చిపోతున్నాను రా. ఈ కబుర్లు మోసే జబ్బు దీనికి ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఈ జబ్బు మా ఎత్తకుండేదండి, వారసత్వం కదండి, దీనికి వచ్చిందండి. అవసరం అనుకుంటే నన్నేనే వదిలేస్తుంది కానీ ఈ జబ్బును మాత్రం వదిలిపెట్టదండి. ఈ జన్మకి ఇంతేనండి. అమ్మో, ఇక నా వల్ల కాదు, మీరు లాగించేయండి. నువ్వు లాగించకపోతే మా ఓల్డ్ మ్యాన్ నేను ఒకటి లాగిస్తాడు. కమాన్ క్విక్. ఏం కమాన్ కిక్ అండి బాబు. మద్రాసులో మనుషులు మంచినీళ్ళ కోసం పరిగెడుతున్నారు, ఆంధ్రాలో కిరసనాయల కోసం పరిగెడుతున్నారు, ఆడపిల్లల తండ్రులు అల్లుళ్ళ కోసం పరిగెడుతున్నారు. మనం ఎందుకు పరిగెడుతున్నామో నాకు అర్థం కావట్లేదు. రే రథవా, నువ్వు అన్నం కోసం పరిగెడుతున్నావు, నేను తిన్నది అరక్క పరిగెడుతున్నాను. నువ్వు సరిగ్గా పరిగెట్టకపోతే నేను చెప్పుచ్చు పరిగెడతావు, నువ్వు ప్రాణాల కోసం పరిగెడతావు. పరిగెట. లాభం లేదు, నన్ను వదిలేండి. రే యూస్లెస్ ఫెలో, నీ వయసులో దారాసింగ్ ఇండియన్ ఛాంపియన్ అయ్యాడురా. మా గొప్పగా సెలవు ఇచ్చారండి. తమరి వయసులో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారండి, తమరేమయ్యారండి? 1942, 43, 44 లో నేను కూడా ఆ ప్రయత్నం చేశాను రా. కానీ మన గత చరిత్ర చూసి వాళ్ళు చేవదులు పొమ్మన్నారు, నేను పోయాను. డీటెయిల్స్ అడగదు రా. ఒరే తమ్ముడు, అక్కడ గట్టేరా. నువ్వు పాలు బెతకరా, నీళ్ళ వానికెళ్ళి కేకేసుకుంటాను. దండాలి బాబు గారు. అబ్బాయి గారు ముందు వెళ్ళిపోతున్నారండి. బంగారం లాంటి బంగారం కనిపించాక కాళ్ళు కూడా ముందుకు వెళ్ళవరా నువ్వు. ఏ బంగారం, మిలిటరీ నుంచి మీ ఆయన ఉత్తరాలు వస్తున్నాడే. ఏం ఉత్తరాలు ఏం పాడు, నెలకో ఉత్తరం ముక్క రాస్తున్నాడండి. చూసావే, నేనైతే రోజుకి 2 ఉత్తరాలు వచ్చేవాడిని. ఈ విధం కూడా నచ్చలేదు. అంటే నల్ల పూసలు కొనుక్కున్నావా? అవును బాబు గారు. అబ్బా, చిలకలా నవ్వుతావే. మిలిటరీలో ఉన్నాడు రా, మరేం పర్వాలేదు. అయినా మన బంగారం ఏం అనుకోదురా. అవునరా, బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని మిలిటరీలో ఎలా ఉంటున్నాడు రా గాడిద కొడుకు. అసలే గాడిద కొడుకు కదండి, పైగా మిలిటరీలో ఉన్నాడు. అందుకని శృంగారం అంతా తుపాకీలో దట్టించి డిష్యూ కాల్చి మర్డర్ చేసేసి ఉంటాడండి. అదేం కాదండి, మా ఆయన నా గురించి భలే ఘాటుగా రాస్తాడండి. రాస్తాడు, నేను రాస్తాను 16 టావులు. ఎందుకు వేస్ట్? మాటల్లో కాదే, చాటల్లో చూపించాలి. అయినా నీలాంటి బ్యూటీని డ్యూటీ కోసం వేస్ట్ చేయడం నాకు బొత్తిగా నచ్చలేదే. 1952, 53, 54 లో నన్ను మిలిటరీలోకి రమ్మన్నారు, నేను వెళ్ళానా? ఎందుకు వెళ్ళలేదు? మిలిటరీలో ఆడవాళ్ళు ఉండరని. కరెక్ట్. అందుకదా యాదవా, పెళ్ళం కోసం దేశాన్నే త్యాగం చేసిన వెంటరా నేను. అయినా మొగుడు లేకుండా ఎలా జీవిస్తున్నావే? నేను చూస్తే నాకు జాలేస్తుంది. ఓ పంచు. ఏం చేయమంటారు బాబు గారు? అది కాదు, ఇక్కడ డీటెయిల్స్ కుదరవు కానీ నీ పనంతా అయిన తర్వాత ఒకసారి కనిపించు. చేదరా అన్నపూర్ణ, బీరువా తాళం చేతులు ఎక్కడ? బుచ్చి వస్తున్నావా? ఎలాగో వచ్చారుగా కర్పూరం వెలిగించి దండం పెట్టుకోండి. నాకేం అభ్యంతరం లేదు. ఏమిటో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి. ఎక్కడా మా ప్రైవేట్ గార్డు? ఆయన ఎవరండి? ఇంకెవరు? శ్రీ 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 గోపాలకృష్ణుడు. మహానుభావ మార్తాండ తేజ గోపాలకృష్ణ, పాహిమాం పాహిమాం పాహిమాం. నువ్వు లేకపోతే పూజా మందిరం కూడా చిన్నబోతుంది స్వామి. ద గ్రేట్ రొమాంటిక్ హీరో ఆఫ్ 16,000 లేడీస్. హారతి. దండం పెట్టుకో. ఏమండి, నాకు చిన్న అనుమానం. ఇక్కడ ఇంతమంది దేవతామూర్తులుంటే మీరు ఆ గోపాలకృష్ణుని ఎందుకు పూజించటం? ఆహా, దానికి సశాస్త్రీయమైన కారణం ఉందో. ఏ దేవుడికి లేనంత మంది భార్యలతో మా గురువు గారు కాపురం చేశారు. అంతఃపురంలో 8 మంది, రేపలలో 16,000 మంది, భక్తురాలు రాధని ఏకకాలంలో ఏలుబడి చేసి దేవుళ్ళందరిలో చరిత్ర సృష్టించిన దేవుడు ఎవరు? మా గోపాలకృష్ణుడు గారు. అందుకే వారికి నేను భక్తుణ్ణి, శిష్యుణ్ణి, ఆరాధకుడిని. ఆ శృంగార పురుషుడు ఇలా మురళి వాయిస్తే 16,000 మంది గోపికలు నాట్యం చేసేవారట. అన్నపూర్ణ, చిన్న డీటెయిల్ మిస్ అవుతుంది. ఈయన అవతారం చాలించాక ఆ మురళి ఏమైంది, ఎవరు తీసుకువెళ్లారు, ఎక్కడుంది? ఆ విషయాన్ని పోతన్న గారు కూడా గ్రంథంలో రాయలేదు. ఆ మురళి నాకు లభించుంటేనా మా గురువు గారిని తలుచుకుంటూ జీవితాంతం ఆ మురళినే వాయించుకుంటూ ఆనందంగా బతికేవాడిని. ఛీ, మీరు జీవితంలో బాగుపడరు. తప్పు తప్పు. మా గురువు గారికి దండం పెట్టుకో, పుణ్యం వస్తుంది. స్వామి, మురళి ఎక్కడుందో చూపించు తండ్రి. రాజు,
చూడు. శ్రిత కమల కుచకుండల అమ్మో కుచకుండల అమ్మో కుచ నవారనుకున్నావా నా వేలనుకున్నావా రాట కట్టి కొట్టించగల ఏదో నా కొడక దగ్గర రే అప్పుడు ఇప్పుడు ఆ గుడి వీధిలో 24 నెంబర్ ఇంటి సంగతి ఏం చేసావురా? అడుగుదాం అనుకున్నానండి. అమ్మగారు ఆ ఇంటికి వచ్చారండి. అమ్మగారు వస్తే అడగకూడదు. మరి ఆ గాంధీనగరంలో 34 నెంబర్ ఇంటి సంగతి? ఆవిడ సంగతి అడుగుదాం అనుకున్నానండి. దాని మొగుడు వచ్చాడండి. అమ్మో మొగుడు వస్తే అడగకూడదు. చూడు వాళ్ళ మొగుడు వల్ల మనకి మన పిల్లల వల్ల వాళ్ళకి ఏ కష్టం రాకూడదు. అది మొదటి సూత్రం, తర్వాతే మన సుఖం. ఇందాకల్లా కాళ్ళు లాగా చంపేస్తాను కదవా. కూర్చోకు ఎవడా నువ్వు? ఆసుపత్రి ముందు అనాథ పేషెంట్ లాగా నా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు. మోహిని గారు మీకు జాబ్ ఇచ్చారండి. బాబు గారు అంటే మీరేనండి? బాబు గారు అంటే మామూలు బాబు గారు కాదు, అయ్యి బాబోయ్ గారు. రేది పచ్చి ప్రేమలాకి నా సందేహం లేదు. ప్రియ అమ్మగారు ఎక్కడున్నారా? బంగళాకి ఆ పక్కన ఉన్నారండి. అయితే ధైర్యంగా చదువుకోవచ్చు. ప్రియమైన బాబు గారికి మరి అప్పుడు ఈ బాబు నేనేంటారా? కొంచెం ముందుకెళ్ళండి. మీరు ప్రతిరోజు ఉదయాన్నే పరిగెడుతూ ఉంటే ఆహా నా గుండెల్లో పూలరథం పరిగెడుతున్నట్టుగా ఉంది. ఆహా మీ అందం, మీ ఆరోగ్యం, మీ ఛాతి మరేం డౌట్ లేదండి. ఆ మోహిని మిమ్మల్ని లవ్ ఆడిందండి. నా మనస్సు మీకేనాడో అంకితం చేశాయి. అయ్యి బాబోయ్ ఆపేయండి. ఇది నిఖార్సైన ఫేమేనండి. నీకు ఆలస్యం చేయకండి. అసలు రోజులు బాగాలేవు. 1942, 43, 44 లో అమ్మాయిలు బాబు వాళ్ళందరూ ఇప్పుడు అమ్మమ్మలు అయిపోయి ఉంటారు. ముందు ఈ పిల్ల సంగతి చూడండి, లేకపోతే ఈమెకి 55 వచ్చేస్తాయి. ఈ విషయం అమ్మగారికి తెలియకుండా కాపాడే బాధ్యత నీది. తెలిసిందంటే నేను చంపేస్తాను. ఈ శుభ సందర్భంలో నోటితో చెప్పు అదవా. అర్థమైంది. అప్పుడు ఇబ్బంది లేకుండా వచ్చేసాను రా. నేను వెళ్ళిపో. అలా వెళ్ళిపోవడానికి రూల్స్ ఒప్పుకోవండి. మీతో పాటే నేను భోజనం చేసేటప్పుడు పక్కనుండు, 2 ముద్దలాడతాను తిను. బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు నాతో రా, 2 చెంబులు ఇస్తాను పోసుకో. బీడీ కాల్చేటప్పుడు నా పక్కన కూర్చో, బీడీ ఇస్తాను కాల్చుకో. అంతేగాని ఇలాంటప్పుడు అదేట కుదురుతుందండి. మా చైర్మన్ గారు శృంగారం చేసుకునేటప్పుడు కౌన్సిలర్లు అందరూ కాపలా ఉండేవారండి. నేను కూడా పక్కనే ఉండేవాడిని. ఆ విషయం తెలిస్తే అప్పుడే ఉద్యోగం తీసేసేవాడిని. ఇప్పుడు తీసేస్తున్నాను. ఇంటికి పో. ఉద్యోగం తీసేస్తారా? అమ్మగారు భలే విషయం. అబ్బబ్బా ఇందాక చెప్పావు కదే. అయ్యో ఇది తాజా వార్తమ్మా, ఇప్పుడే విన్నాను. అబ్బా నా గుండె పగిలిపోతుంది. సరే త్వరగా చెప్పి వెళ్ళి కూరగాయలు తరుగు. చెప్పనమ్మా, చెప్పలేను. చెప్పకుండా ఎంతసేపు ఇలా చిందులు తొక్కుతావే? అమ్మో ఈ విషయం చెప్తే మీ కొంప కొల్లేరైపోతుందమ్మా. చెప్పకపోతే నీ చెంప చెళ్ళు మటును చెప్పా. అమ్మో చెప్పను. ఎదురింటి మోహిని అయ్యగారికి ప్రేమలేఖ రాసిందని చచ్చినా చెప్పను. ప్రేమలేఖ? అయ్యగారు కాలు జారటానికి మోహిని ఇంటికి వెళ్ళారని చెప్పనంటే చెప్పను, చచ్చినా చెప్పను. వచ్చారా? అబ్బా నాకు సిగ్గేస్తుందండి. నాకు సిగ్గేస్తుంది. మీ గొంతు ఏమిటి అలా ఉంది? రొమాన్స్ లో దిగేటప్పుడు నా గొంతును రకరకాలుగా మార్చేస్తుంటాను. అది నా టెక్నిక్. డీటెయిల్స్ అడగ. సర్లేండి ముందు చేతింది. ఎప్పుడు రావాలో ఎక్కడికి రాకర్లేదో తెలియదు. యూస్లెస్ ఫెలో. ఆ విషయం మీకు చెప్పాలనే అమ్మ నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఏమే నంగనాచి, నీకంటే పెద్ద గౌరవం కూడా లేకుండా ప్రేమ వ్యవహారం నడిపితే ఆయన ఉత్తరాలు రాస్తావా? నోర్మయ్, నేను ఉత్తరం రాసింది ఈ ముసలోడు కాదు, మీ అబ్బాయికి. ఆ విషయం నాకు ముందే తెలుసు. అందుకే పరీక్ష పెడదామని వచ్చాను ఇక్కడికి. భుజాల మీద చేతి వేసుకుని పడగడ్డాక పగడం పరీక్ష? అది పరీక్షలో ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ జరగకుండా నువ్వు వచ్చేసావు, అది నీ తప్పు. సర్లే పదండి. ఏనో వాగు. ఇదిగో ఎప్పుడు కొడుకులకు ఉత్తరాలు రాయకు, రాసిన తండ్రులకు అందనేవుకు, అందిన కాపురాలు చెడగొట్టకు. అసలు నా సంగతి ఏమనుకుంటున్నావు? నేను నిప్పులాంటి మనిషిని, రోజు భగవద్గీత చదువుతాను. ఆయన్ని ప్రేమించలేదు, పరీక్షించడానికి వెళ్ళాను, 1,00,000 సార్లు చెప్పాను. నువ్వు నోరెత్తకు. చాలా లోపల పదండి. చెయ్యొద్దులు. ఏమిటే చిన్నపిల్లని అనుకున్నాడు? రమ్మంటుంటే ఏమిట్రా నీ ఉద్దేశం? అసలు తప్పు చేసిన ఖైదీని చూసినట్టు చూస్తాడు నువ్వు. ఆ కళ్ళజోడు. ఈ కళ్ళజోడు నీదే. పనిని మాత్రం అడక్కు. ఈ కారు ఎవరిది? ఈ కారు ఎవరండి? మరి రాయిగాడిది. రాయి రే రాయి. ఇక్కడ రా ముసలి పిల్లి కొడక.
ఎప్పుడు వచ్చారా? నువ్వు పెళ్లి కొడుకులా తయారయ్యా మోహిని ఇంటికి వెళ్ళావు అప్పుడు వచ్చా. నేను మోహన్ ఇంటికి వెళ్ళింది ప్రేమించడానికి కాదు, పరీక్షించడానికి మరోసారి చెప్తున్నాను. డీటెయిల్స్ మీ అందరికీ అర్థం కాకపోతే మీ కర్మ. చూడండి అన్నయ్య గారు, పెళ్లిడొచ్చిన కొడుకుని ఇంట్లో పెట్టుకుని కొత్త పెళ్లి కొడుకల్లి ఈయన వెర్రిమరి వేషాలు. మీరన్నా కాస్త గడ్డి పెట్టండి. ఇలాంటి సమస్యలు మళ్ళీ రాకుండా ఉండాలంటే వెంటనే పెళ్లి చేయాలమ్మా. నేను రెడీరా రాయి. రాయిచ్చు కొడతాను ఏమనుకున్నావా? నేను మాట్లాడేది నీ కొడుకు పెళ్లి విషయం. నేను మాట్లాడేది నా కొడుకు గురించి. అనవసరంగా రాయి వేస్ట్ చేయకు. నీ ఎరుకలో మంచి సంబంధం చూసి పెళ్లి చేయి. చెప్పుతో కొడతాను ఈసారి. నేను మీ వాడికి సంబంధం చూడాలా? ఏం తమాషాగా ఉందా? 1942, 43, 44 నుంచి మన ఫ్రెండ్స్ కనుక చొరవ తీసుకుని చెప్పాను. ఏమిటో వాడు సంబంధం చూస్తే తప్ప. కుర్చీతో కొడతా మాట్లాడేవంటే. డీటెయిల్స్ అర్థం కావటం లేదు. రాయితో ఎందుకు కొడుతున్నావు అర్థమైంది, చెప్పుతో ఎందుకు కొడుతున్నావు అర్థమైంది, కుర్చీతో ఎందుకు కొడుతున్నావు అర్థం కావటం లేదు. వేధవా, 18 ఏళ్ళ నాడు నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని ఒక కూతురును గాని అల్లారు ముద్దుగా పెంచి పెళ్ళెప్పుడు చేస్తావురా అని అడగడానికి నీ దగ్గరకు వస్తే వాడికి సంబంధం చూడమంటావా? 18 ఏళ్ల నాడు నా కోడల్ని కని పెళ్ళెప్పుడని అడగడం కోసం ఇప్పుడు వస్తావా? కుర్చీ కొడతా. ముహూర్తాలు పెట్టింది రానక్కర్లేదురా. అంత పని చేసుకొచ్చేవాడినే. కూర్చో. కానీ ఈ కాలం కుర్రాళ్ళ సంగతి మనకు అర్థం కాదు కదా. అబ్బాయిని కూడా ఓ మాట అడిగి. ఆహా, అడుగు. చూడు బాబు, నువ్వు అంటే ముహూర్తాలు పెట్టించుకొస్తా. అలాగేనండి, కానీ ముందుగా అమ్మాయిని చూసి. నో, నేను ఒప్పుకోను. పిల్లని చూసి నువ్వు చేసుకుంటే నన్ను నా ఫ్రెండ్ని అవమానించినట్టే. అంతగా కావాలంటే మాట ఒప్పుకో, తర్వాత కావాలంటే పిల్లని చూసుకో. ఒక్కసారి కూడా చూడకుండా ఎలానన్నా ఒప్పుకునేది? నువ్వు పిల్లని చూస్తావా? లేచి నిలబడరా, నిలబడా. ఈ రాయిగా నెగదిగా చూడు. మరోసారి చూడు. నీకు నచ్చాడా? వీళ్ళలాగే ఉంటుంది పిల్ల. నువ్వు కూర్చో. దీంతో కొడతా. నాలాగా ఉంటుందా? మా అమ్మాయి అందంగా ఉంటుంది బాబు. ఏడిచా, నువ్వు కూర్చో. అన్నపూర్ణ, సిద్ధాంతి కవర్ పంపించు. వారం రోజుల్లోగా పెళ్లి. నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో. వచ్చిన పని అయిపోయిందా? ఇంకలే అదరా. ఛన్ ఛన్ ఛన్